డయాబెటిక్ పేషెంట్స్ ఇప్పుడు మనం ఎలా అయితే హార్ట్ గురించి అనుకున్నామో మోస్ట్ ఆఫ్ ద పర్సెంట్ డయాబెటిక్ పేషెంట్స్ ఇప్పుడు ఇండియాలో ఇదొక పెద్ద ప్రాబ్లం. సో ఎట్లా అంటే ప్రీ డయాబెటిక్ ని ఎట్లా గుర్తించాలంటారు, అసలు ముందస్తుగానే ఎట్లా గుర్తించాలి? సిమ్టమ్స్ ఉంటాయండి కొన్ని. ఫస్ట్ థింగ్, మోస్ట్ ఫ్రీక్వెంట్ థింగ్ ఏంటంటే నైట్ లో యూరినేషన్ చాలా పెరిగిపోతుంది, డే టైంలో యూరినేషన్ చాలా పెరిగిపోతుంది. బికాజ్ షుగర్ వల్ల డయూరిసిస్ అంటారు, యూరిన్ చాలా ఎక్కువ ఫామ్ అయ్యి యూరిన్ పాస్ చేస్తారు. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ దట్ పీపుల్ హ్యావ్. సెకండ్, వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆకలి అవుతా ఉంటుంది, తింటా ఉంటారు, బట్ వెయిట్ లాస్ అవుతా ఉంటుంది. ఎందుకంటే గ్లూకోజ్, ఇన్సులిన్ బాడీలో ఉండదు, గ్లూకోజ్ యూటిలైజ్ అవ్వదు. అది యూటిలైజ్ కాక బాడీకి ఇట్ డజంట్ టచ్ ద బాడీ. సో ఆ యూటిలైజ్ అవ్వక మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, మసిల్ వేస్టింగ్ అవుతూ ఉంటుంది. దానికోసమే మనం రెగ్యులర్ చెకప్స్ చేయిస్తూ ఉండాలి. మినిమం సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అయ్యి రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం స్టార్ట్ అయినాయి, లేదంటే స్కిన్ మీద లీజన్స్ ఫామ్, పింపుల్స్ రావడం, ఇవన్నీ పస్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ గెట్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. బేసిక్ షుగర్స్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. వన్స్ ఇన్ అ ఇయర్ అట్లీస్ట్ మనం చెక్ చేసుకుంటే మనకు ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది. సో ఎర్లీగా డిటెక్ట్ అవుతే ఆటోమేటిక్లీ ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ అవుతే రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ అవన్నీ కూడా తక్కువ అవుతుంది. సో అట్లా. సో డయాబెటిక్ పేషెంట్స్ లో హార్ట్ ట్రబుల్స్ ఎక్కువగా చూస్తాం మనం, కారణం ఏంటంటే డాక్టర్ గారు? డయాబెటీస్ లో బేసికలీ షుగర్ ఎక్కువయ్యే కొద్దీ కొలెస్ట్రాల్ డిపాజిషన్ అండ్ ఆక్సిడేషన్, ఈ ఇన్ఫ్లమేషన్ చాలా పెరుగుతుంది. సో ప్రతి ఆర్గన్ లో రక్తాలు ఉంటాయి, ఆ రక్తాల్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ స్టార్ట్ అవుతుంది, ప్లస్ రక్తాలు కూడా థిక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, బికాస్ ఆ షుగర్ అక్కడ పోయి డిపాజిట్ అవుతుంది. సో అలాంటప్పుడు బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతాయి, ఆ షుగర్ వల్ల కొలెస్ట్రాల్ డిపాజిషన్ పెరుగుతుంది, ఆటోమేటిక్లీ సర్క్యులేషన్ తగ్గిపోయి ఆక్సిజనేషన్ తగ్గిపోయి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయండి. బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, కాళ్ళ రక్తాల్లో కొలెస్ట్రాల్ డిపాజిషన్ రావచ్చు, దానివల్ల యాంపుటేషన్ అవుతుంది పీపుల్కి, హార్ట్ అటాక్స్ రావచ్చు, కళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవ్వచ్చు, సో దానివల్ల ఐసైట్ పోతుంది, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అయితే డయాబెటిక్ పేషెంట్స్ కి సర్జరీ చేసినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో సర్జరీ చేయడం కూడా చాలా కష్టం అంటుంటారు. అందుకే సర్జరీ చేసే ముందు కూడా షుగర్స్ ఫస్ట్ కంట్రోల్ చేస్తామండి. షుగర్స్ కంట్రోల్ చేసిన తర్వాత సర్జరీ ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఏ సర్జరీ అన్నా ఉన్నాయండి, అది అపెండిక్స్ ఉన్నాయండి, మేజర్ హార్ట్ సర్జరీ ఉన్నాయండి, మనం కట్ చేస్తాం కదా, సో అది హీల్ అవ్వాలి. హీల్ అవ్వడానికి ప్రాపర్గా సర్క్యులేషన్ ఉండాలి, ప్రాపర్గా హైజీన్ ఉండాలి. మనకి సర్క్యులేషన్ లేకపోతే ఆటోమేటిక్లీ అక్కడ ఇన్ఫెక్షన్ ప్రాపప్ అవుతుంది. సో దానికోసం ఫస్ట్ షుగర్స్ కంట్రోల్ చేస్తాం. సింపుల్ థింగ్, వాటర్, జస్ట్ రెగ్యులర్ వాటర్ ఉందనుకోండి ప్లస్ షుగర్ వాటర్ ఉందంటే ఏది థిక్ ఉంటుంది? షుగర్ వాటర్ ఇస్ థిక్కర్. సిమిలర్లీ మన బ్లడ్ లో కూడా షుగర్ ఎక్కువ ఉందంటే బ్లడ్ విల్ బికమ్ థిక్కర్. సో ఆ థిక్ అయ్యే కొద్దీ మనకి సర్క్యులేషన్ తగ్గిపోతుంది. సో దాన్ని మనము కంట్రోల్ చేసుకోగలిగితే ఆటోమేటిక్లీ బ్లడ్ థిన్ అవుతే సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అలాగే హార్ట్ బ్లాక్స్ వచ్చినప్పుడు స్టంట్స్ వేసేటప్పుడు కూడా చాలా స్టంట్స్ వేయాల్సి ఉంటే డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా టైం తీసుకుని వేస్తూ ఉంటారు. దానికి ఏంటి కారణం ఏంటి డాక్టర్ గారు? అంటే జనరలీ డయాబెటిక్స్ లో మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి సర్జరీ బెటర్. స్మాల్ షార్ట్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, ఒకటో రెండో ఆర్టరీస్ లో ఉంటే స్టెంట్స్ బెటర్. అండ్ చేసేటప్పుడు కూడా డయాబెటిక్స్ లో కిడ్నీ ఇష్యూస్ కూడా కామన్ గా ఉంటాయి. సో జనరలీ అవన్నీ చూసుకుంటా చేస్తాము. సో క్రియాటిన్ ఎక్కువ ఉందనుకోండి, క్రియాటిన్ ఒక పారామీటర్ కిడ్నీ ఫంక్షన్ చూసుకోవడానికి, క్రియాటిన్ ఎక్కువ ఉందనుకోండి జనరలీ స్టేజ్ చేస్తాము. స్టెంట్స్ అయితే, బైపాస్ అయితే జనరలీ మొత్తం హైడ్రేట్ చేసి టైం తీసుకొని కొంచెం స్టెబిలైజ్ చేసిన తర్వాత చేస్తాము. సో అవన్నీ చూసుకొని చేయాల్సి ఉంటుంది.